ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడిన మనకు ప్రభువులో శాంతి దొరుకుతుంది. రక్షింపబడిన వారు ఆయన దగ్గరికి వస్తే ఆయన వాగ్దానం చొప్పున విశ్రాంతి పొందుతారు. ఒక కానుక కంటే ఉచితమైనది ఏముంది? ఆయన సంతోషంగా ఇస్తాడన్న దాన్ని మనం కూడా సంతోషంగా స్వీకరిద్దాం. మనము దానిని కొనక్కర్లేదు, ఇంకా అప్పుగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది నీకు ఉచితంగా దొరుకుతుంది. కాబట్టి ఒక కానుక స్వీకరించాలి. దురాశ, అత్యాశ, శరీరాశ, ఆందోళన అనే వాటి క్రింద నువ్వు బానిసగా ఉన్నట్లయితే అటువంటి ఇనప సంకెళ్ళ నుండి ప్రభువు నిన్ను విడిపించి నీకు విశ్రాంతినిస్తాడు. నీ వీపు మీద భారం ఉంది కదా, అవును, పాపం, భయం, చింత, అపరాధ భావన, మరణ భయం మొదలైనవి వాటితో కూడిన భారం అది. అయితే నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆ భారాన్ని మోయనక్కర్లేకుండా మన పాప భారమంతటినీ ఆయన మోసుకుని మన కోసం నలిగిపోయాడు. విపరీతమైన ఒత్తిడి క్రింద వంగిపోతూ ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరూ దాని నుండి విడుదల పొందాలని గొప్ప భారాలు మోసేవానిగా ఆయన తన్ను తాను చేసుకున్నాడు. ప్రభువారు నీకు విశ్రాంతినిస్తారు. అది నిజంగా విశ్రాంతి. అది నువ్వు కూడా నమ్ముతున్నావా? నువ్వు దాన్ని పరిశీలించి చూస్తావా? ఇప్పుడు ఆ పని చేస్తావా? అయితే మిగతావన్నీ నమ్మకాలకు విడిచిపెట్టి ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన విషయంలో పరమ తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్ముతూ ప్రభువు దగ్గరికి రా. ఆ విధంగా నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు లోతైన, క్షేమకరమైన, పరిశుద్ధమైన, నిత్యమైన విశ్రాంతి అనుగ్రహిస్తారు. ఆయన మన పరలోకపు విశ్రాంతిని అనుగ్రహిస్తారు. ఈరోజు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ విశ్రాంతినిచ్చే దేవుడు. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీ దగ్గరికి వచ్చి మా భారం మీ మీద వేసి, అది ఏ భారమైనా సరే మీరు మాకిచ్చే ప్రతి విశ్రాంతిని పొందుకోవడానికి ఇష్టపడి వచ్చే హృదయాలు ప్రతి మానవాళికి మీరు ఇవ్వాలని మీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, అలాగే
వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.